హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్. నేను మీ సుహాస్ని రెడ్డి. ఈరోజు మన కిచెన్లో ఆకుకూర పులావ్ని ప్రిపేర్ చేస్తున్నాను. మీరు ఎన్నో రకాల పులావులు తిని ఉండొచ్చండి. అంటే మనం రెగ్యులర్గా పాలకూర పులావ్, కొత్తిమీర పులావ్, మేతి పులావ్ ఇలా చేసుకుంటూ ఉంటాం. కానీ మిక్సెడ్ లీఫ్ పులావ్ అంటే ఆకుకూరలన్నీ కలిపి పులావ్ని ఎప్పుడైనా ట్రై చేశారా? ఒక్కసారి ఇలా చేసి చూడండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. మంచి హెల్తీ రెసిపీ. ఇందులోకి కాంబినేషన్గా నేను ఇక్కడ గోంగూర పుల్లగూరని ప్రిపేర్ చేస్తున్నాను. అన్ని రకాల కలర్స్ రైస్లోకి, బిర్యానీలోకి చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. ముందుగా మనం చేసుకున్న ఈ ఆకుకూర పులావ్ కోసం నేను ఇక్కడ తోటకూర, మెంతికూర, అలాగే పాలకూరను, ఈ 3 కూరలను తీసుకుంటున్నానండి. ఆకుకూరను ముందుగా శుభ్రంగా కడిగి తర్వాత ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. ఆకుకూర చూడండి, 1 ఇంచు ఉండేలాగా కట్ చేసి ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక వెడల్పాటి గిన్నెని తీసుకున్నామంటే పులావ్ చేసుకోవడానికి చాలా బాగుంటుందండి. కొద్దిగా ఆయిల్ని అలాగే కొద్దిగా నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి బదులు మీ దగ్గర డాల్డా ఉన్న యాడ్ చేసుకోవచ్చండి. కాస్త నెయ్యిని వేసుకున్నామంటే చాలా రుచిగా ఉంటుంది. ఇందులోకి 4 ఇలాచి, 2 చెక్క, అలాగే 5, 6 లవంగాల్ని, కట్ చేసుకున్న 4 పచ్చిమిర్చి చిలుకల్ని వేసుకొని వీటిని కాస్త ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న 2 పెద్ద సైజు ఆనియన్స్ని కూడా వేసేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న 2 టమోటాలని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ టమోటా ముక్కల్ని కూడా సాఫ్ట్గా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి. టమోటా సాఫ్ట్గా అయిపోయాక ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆకుకూరను ఇందులోకి వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. మనం ఇక్కడ తీసుకున్న ఆకుకూరలే కాకుండా మీకు నచ్చిన ఏ ఆకుకూరతోనైనా ఇలా చేసుకోవచ్చు. ఒకే ఆకుకూరను రెగ్యులర్గా తింటూ ఉంటాము, కానీ ఇలా ఆకుకూరలను కలిపి ఒకసారి ట్రై చేయండి. పిల్లలు ఆకుకూరను తినమంటే అస్సలు తినరు, కానీ ఇలా పులావ్ చేసి పెట్టామనుకోండి వాళ్ళకి చాలా నచ్చుతుంది. మొత్తం కూడా తినేస్తారు. ఇలా హెల్తీ డిష్ని అప్పుడప్పుడు చేస్తూ ఉంటేనే మన పిల్లలకి, మనకి కూడా ఆరోగ్యం. ఇలా ఆకుకూరను వేసేసి ఒకసారి ఇదంతా బాగా కలిపి 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. చూడండి, మీకు 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. చూసారా, మనం ఎంతో ఆకుకూర తీసుకున్నాం, కానీ ఇక్కడ మనకి ఫ్రై అయ్యేలోపు చాలా తక్కువ అయిపోయింది. ఇక్కడ నేను ఒక్కొక్క ఆకుకూరను కట్ట చొప్పున తీసుకున్నాను. అంటే మెంతాకు 1 కట్ట, తోటకూరకు 1 కట్ట, అలాగే పాలకూర 1 కట్టని తీసుకున్నాను. 300 గ్రాముల రైస్కి ఇదంతా చెప్తున్నానండి. ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1 స్పూన్ దాకా వేసేసుకొని మరొక నిమిషం పాటు ఇదంతా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 300 గ్రాముల రైస్ అని చెప్పాను కదండి, వాటిని శుభ్రంగా కడిగి ఇందులోకి వేసుకోవాలి. 1/2 అవర్ ముందే బియ్యంని కడిగి పెట్టుకున్నానండి. ఇలా రైస్ని ఒక అర్ధగంట ముందు, అంటే 30 నిమిషాల ముందు మనం శుభ్రంగా కడిగి పెట్టేసుకొని వాటర్ లేకుండా వంపేసి ఇందులోకి వేసేసుకొని ఒక 5 నిమిషాల పాటు రైస్ని ఆకుకూరలో బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల పులావ్ టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, ఇలా కలిపేసేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే రైస్ని తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి. మనకు ఆకుకూరలో ఎలాగో తేమ ఉంటుంది కాబట్టి 1.5 కప్పు రైస్ సరిపోతాయండి. మనం తీసుకున్న ఈ 300 గ్రాముల రైస్ని 1 కప్పుతో కొలత తీసుకున్నామనుకోండి, వాటర్ని యాడ్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును, 1/2 చెక్క నిమ్మబద్దను కూడా ఇందులోకి పిండుకోవాలి. ఇలా నిమ్మరసాన్ని 1 స్పూన్ దాకా వేసేసుకున్నామంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. రైస్ కూడా మంచి రంగులో వస్తుందండి. అంతేకాకుండా అన్నం కూడా విడిపోకుండా బాగా పొడి పొడిగా వస్తుందండి. ఇలా వేసేసుకొని మూత పెట్టి 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మరొకసారి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలపడం వల్ల ఆకుకూర అనేది ఉడికేటప్పుడు సపరేట్గా వెళ్ళిపోయి ఉంటుంది. ఇలా కలుపుకున్నామనుకోండి రైస్లోకి బాగా కలిసిపోతుంది. ఇలా కలిపేసేసి మూత పెట్టి మరొక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. చూడండి, మీకు 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను రైస్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. నేను చెప్పిన కొలతల్లో వాటర్ని యాడ్ చేసుకున్నారనుకోండి, మీకు కూడా అన్నం అనేది ఇంతే పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. తర్వాత కూడా మూత పెట్టి మరొక 5 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకున్నాం అనుకోండి, రైస్ అనేది ఇంత పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా 5 నిమిషాలు ఇమురుకున్న తర్వాతే మనం రైస్ని వాడుకోవాలి. అప్పుడే రైస్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చాలా అంటే చాలా హెల్తీ రెసిపీ అండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. పిల్లలు ఆకుకూరను అస్సలు ఇష్టపడరు కదా, ఇలా పులావ్ చేసి పెట్టారనుకోండి బాగా తినేస్తారు. మనకి ఎందుకు ఆలస్యం, ఒక్కసారి ట్రై చేయండి. ఇందులోకి కాంబినేషన్గా గోంగూర పులిహోరను చేసి చూపిస్తున్నాను. ఒక్కసారి ఈ రెసిపీని కూడా ట్రై చేయండి. ఇందుకోసం ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, 1/4 టీ స్పూన్ మెంతులను వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయాక కట్ చేసుకున్న ఒక పెద్ద సైజు ఆనియన్ని
4 అల్లం ముక్కల్ని, 5-6 వెల్లుల్లి డబ్బల్ని వేసుకొని వీటన్నిటిని కూడా బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకును, ఎండుమిర్చిని కూడా వేసేసి ఇదంతా కూడా బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూరను వేసుకోవాలి. ఇక్కడ నేను 2 కట్టల గోంగూర తీసుకుంటున్నానండి. ఇలా గోంగూర పులుగురను చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఈ పులుగుర ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే 10 రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఈ రైస్లోకే కాదండి, ఎలాంటి మసాలా రైస్లోకైనా, బిర్యానీలోకైనా చాలా అంటే చాలా బాగుంటుందండి. అన్ని రకాల పులావ్లోకి, అన్ని రకాల బిర్యానీలోకి, ప్లెయిన్ రైస్లోకి బాగుంటుంది. చపాతీ, పుల్కా లాంటి దాంట్లో కూడా ఈ పులిహోర చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి చేసి పెడితే 10 రోజుల వరకు మనం నిల్వ పెట్టుకోవచ్చు. చూడండి, ఆకుకూరను వేసిన తర్వాత ఒకసారి ఇదంతా బాగా కలిసేలాగా కలిపి ఇప్పుడు మనం తినగలిగే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఈ పుల్లగూరలోకి కాస్త పచ్చిమిర్చి ఎక్కువగానే పడతాయండి, ఎందుకంటే గోంగూర పుల్లగా ఉంటుంది కదండి. పులుపు ఎప్పుడు కూడా కారాన్ని చంపేస్తుంది కాబట్టి కాస్త ఎక్కువగానే వేసుకోవాలి. అలాగే ఇందులోకి 4 టమోటాలని, రుచికి సరిపడ ఉప్పును, 1/4 టీ స్పూన్ పసుపును వేసేసి ఒకసారి మూత పెట్టి 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చూడండి, 5 నిమిషాలకి వాటర్ అంతా వచ్చేసింది కదా. మనం ఇందులోకి ఎలాంటి వాటర్ ఎక్స్ట్రా వేయాల్సిన అవసరం లేదండి. గోంగూరలో నుంచి వాటర్ వచ్చేస్తుంది కాబట్టి అదే మనకి సరిపోతుంది. టమోటా, గోంగూర, పచ్చిమిర్చి అన్నిట్లో కూడా వాటర్ అనేది ఉంటుంది కాబట్టి మనకి వాటర్ అనేది ఎక్స్ట్రా అవసరం లేదనమాట. ఇలా ఒకసారి మూత పెట్టి 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకున్నాక ఇప్పుడు మూత పెట్టి 2 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలన్నమాట. అప్పుడు మనం ఊరినే మూత పెట్టి ఉడికించుకున్నాం. ఇప్పుడు విజిల్ పెట్టి 2 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. 2 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆపేసి ఆవిరి మొత్తం పోయాక చూడండి, మీకు మూత తీసి చూపిస్తున్నాను. ఇప్పుడు మనం ఈ పులిహోరను పప్పు గిత్తో కానీ లేదా ఏదైనా స్మాషర్తో కానీ మెత్తగా చేసేసుకోవాలి. ఇందులోకి పోపు కూడా అవసరం లేదండి, మనం ముందుగానే పోపును కూడా పెట్టేసుకున్నాం కాబట్టి ఇంకా ఇలాగే సర్వ్ చేసుకోవడమే. అన్ని రకాల రైస్లోకి, పుల్కాల్లోకి చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ విధానంలో ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే ఈ ఆకుకూర పులావ్ను కూడా ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చేసి మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ వంటకాల కోసం సుహాస్నెస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.